దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలము మనమందరము ప్రభు దగ్గర చేర్చబడ్డానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుపేట శుభాలు తెలుపుతూ ఉన్నాను. ప్రత్యేకంగా అనుదినము దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. అందును బట్టి దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనము, మరి శ్రేష్టమైన మార్గమును మీకు బోధింతును అని రాయబడి ఉంది. ఈ మాట మరి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్న విషయం. నిజంగా సమూయేలు ప్రవక్త చిన్న వయసులోనే దేవుడు అతన్ని పిలిచి అతన్ని ప్రవక్తగా ఏర్పరచుకొని అనేకుల యొక్క క్షేమం కొరకు తనని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి సమూయేలుని గురించి చెప్పాలి అంటే స్వార్థం లేనటువంటి వ్యక్తి. అందుకే అంటాడు ఆయన వృద్ధాప్యంలో కూడా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటున్నా, ఎవరిని గార్ధబవును కానీ ఎవరిని ఎద్దును కానీ ఏదైనా నేను ఆశించినా, అలా ఆశించితే మీరు చెప్పొచ్చున్నప్పుడు అందరూ కూడా ఏమీ ఆశించలేదని మరి ప్రవక్త వరకు మరి వారందరూ కూడా ఏకకంఠంతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియమైన సంగమా, దేవుని సన్నిధానములో చక్కని మార్గము, శ్రేష్టమైన మార్గము మనకు బోధించేవారు ఈ దినాల్లో కావాలి. శ్రేష్టమైన సేవకులు, దేవునికి నమ్మదగిన వారు, దేవుని ఏర్పాటులో, దేవుని ఎన్నికలో నిస్వార్థముగా పనిచేసేవారు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రియులారా, నిజంగా అనేక పరిచర్యలు ఉన్నాయి. ప్రవక్తలున్నారు, అపోస్తులున్నారు, బోధకులున్నారు, స్వార్థికులు ఉన్నారు. ఈ 5-6 పరిచర్యలు, నానా విధమైన పరిచర్యలో ప్రియులారా, మరి నిజంగా మన పరిచర్య ఏది అనేది కూడా గమనించాలి. మరి నిజంగా చక్కని మార్గము బోధించే సేవకుని మనం కలిగి ఉండాలి. అలాంటి సేవకుని మనం ఎన్నుకోవాలి. ఎడుబడితాడు గాలి చెదరగొట్టిన పొట్టులాగా మనం ఎన్నడూ కూడా జీవించడానికి వీల్లేదు. అందుకే సమూయేలు అంటున్నాడు, శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధింతును అని అలాగనే బోధిస్తూ వచ్చాడు. అలాగనే దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగిస్తూ వచ్చాడు. ప్రియులారా, కనుక ఈ ఉదయకాలమున సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే శ్రేష్టమైనటువంటి విషయాలు, మరి అశాశ్వతమైన ఈ లోకము కంటే శాశ్వతమైన దాని కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడాలి. ఈ లోక ఆహారం కొరకు ప్రయాసపడాలి, కానీ మరీ ఎక్కువగా అంటాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని మాటలు వింటున్న మనం దేవుని మాట చేత హెచ్చరింపబడి, ప్రోత్సహించబడి అత్యాశక్తితో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మన నిత్య జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుతూ అనేకులకు మనం ఆశీర్వాదకరంగా కనబడతాం. కాబట్టి దయచేసి ప్రతి ఉదయకాలము మీతో మాట్లాడుతున్న మాటలు ప్రియుల మీరు వింటూ మరి అనేకులకు వినిపిస్తూ పాలిభాగస్తులను చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ రావాలని ప్రభుని బట్టి మనవి చేస్తున్నాను. కాబట్టి ఆనాడు సమూయేలు వారికి శ్రేష్టమైన మార్గమును, చక్కని మార్గమును బోధించిన విధముగా ఈనాడు దేవుని గ్రంథములో మరి మన చక్కనైన మార్గము, శ్రేష్టమైన మార్గమును మనం ఎన్నుకొని ప్రభు యొక్క రాకడ వరకు, మన పోకడ వరకు నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు అయా. మొదటి సమూయేలు 12:23 వచ్చిన చివరి లైన్లో ప్రభా, మీకు శ్రేష్టమైన చక్కని మార్గమును బోధించునని చెప్పారు. అవును ప్రభా, సమూయేలుని మీరు ఏర్పాటు చేసుకొని అనేకులకు చక్కని మార్గములు, చక్కని హెచ్చరికలు బోధించడానికి ప్రభా తన జీవితంలో ఎంతగానో మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేము శ్రేష్టమైన మార్గమును, చక్కని మార్గమును ఎన్నుకొని నీ కొరకు జీవించే కృప ఈ ఉదయకాలమున మా అందరికి అనుగ్రహించుమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు వింటున్నటువంటి ఈ శ్రేష్టమైన వాక్యములు మరి అనేకులను దీంట్లో జాయిన్ చేసి వినిపింపచేసి దేవుని ఆశీర్వాదమునకు పాత్రులుగా చేయాలని మనవి చేస్తున్నాను. ఈ దినము యొక్క మరి వాగ్దానము ఈ దినమంతా జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క దీవెనలు పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.